సార్ నమస్తే. నమస్తే. సిట్టు దర్యాప్తు విజయసాయిరెడ్డి గారి నిన్న ప్రెస్ మీట్ చూసాం. అసలు దాంట్లో ప్రధాన పాత్రధారులు ఎవరు, విచారణ చేయాల్సింది ఎవరిని? సరే, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సిట్టు దర్యాప్తు మందగొండిగా కొనసాగుతుందనేది ఒక అభిప్రాయం తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉంది. దానికి కారణం ఏమంటే ఈ కసిరెడ్డి రాజ్ కీలక పాత్ర పోషించాడని ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పదే పదే ప్రస్తావన తీసుకొస్తున్నాడు. మరి ఆ కసిరెడ్డి రాజ్ తప్పించుకొని, అంటే పోలీసులకి సహకరించకుండా, దర్యాప్తుకు రాకుండా ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళేటట్టు ఎవరు సహకరిస్తున్నారు, ఎవరో ఒకరు సహకరిస్తే ఆయన కాపాడుతూ రాకుండా దూరం పెడుతున్నారు. రెండో అంశం, నిన్న విజయసాయిరెడ్డి గారు విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత ప్రెస్లో మాట్లాడుతూ ప్రస్తావించిన కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, ఒకటి, ఆయన సాక్షి మీడియా మీద విరుచుకుపడ్డాడు. సాక్షి మీడియా వాళ్ళు ఈయన్ని ముసలాడు వ్యవసాయం చేసుకుంటా అన్నాడు, రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అన్నారు సాక్షి మీడియా వాళ్ళు. సాక్షి మీడియాను మొదట స్థాపించింది నేనే. అది ఎలక్షన్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది నేనే. ఎలక్షన్ వచ్చిన తర్వాత, పదవిలోకి వచ్చిన తర్వాత గవర్నమెంటు ఒక 6 నెలల తర్వాత నన్ను డిటాచ్ చేశారు, అక్కడి నుంచి కోటరీలో నుంచి బయటికి దొబ్బేశారు, అవమానపరిచారు. ఆ బాధ తట్టుకోలేక నేను బయటకు వచ్చానని ఒక పాయింట్ మాట్లాడాడు. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు ఆయన, దీని మొత్తానికి సూత్రధారి కసిరెడ్డి రాజ్ అని చెప్తున్నాడు. ఇంతకు ముందు అదే చెప్పాడు, ఇప్పుడు అదే చెప్తాడు. మూడో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, మరి మిథున్ రెడ్డి పాత్ర ఉందా, ఈ బిగ్ బాస్ ఎవరు అన్న విషయం ప్రస్తావనకి తీసుకురావట్లా. నాలుగో అంశం మనం ఒకసారి నిశ్చితంగా గమనించినట్టయితే, ఆయన కసిరెడ్డి రాజశేఖర్ ప్లస్ మిథున్ రెడ్డి వీళ్లతో పాటుగా ఆయన ఇంట్లో 2 సార్లు చర్చలు జరిగినాయి అని చెప్తున్నాడు. ఎందుకు చర్చలు జరిగినాయి అంటే, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయడంలో భాగంగా చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో అటెండ్ అయిన ఎక్స్పర్ట్స్ ఎక్సైజ్ నుంచా, లిక్కర్ డిస్టిలరీస్ నుంచా, లేకపోతే ఎకనామిక్స్ ఎవరన్నా ఎక్స్పర్ట్స్ అటెండ్ అయ్యారా అంటే ఏమీ లేదు. వాసుదేవరెడ్డి అంటున్నారు, సత్యప్రసాద్ ఆయన గవర్నమెంట్ అఫీషియల్, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి అంటున్నారు, అంటే ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్కి సంబంధించిన వ్యక్తి, మిథున్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ కలిసి సాయిరెడ్డి వాళ్ళ ఇంట్లో 2 సార్లు డిస్కషన్స్ అయినాయి అంటున్నాడు. ఆ డిస్కషన్లో కిక్ బ్యాక్స్ అంటే లంచాలు లేకపోతే అక్రమ సంపాదన గురించి చర్చలకి వచ్చినాయా అంటే రాలేదు అంటున్నాడు. సో ఈయన ఆధ్వర్యంలో లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయటంలో వీళ్ళు అటెండ్ అవటంలో మతలబ్ ఏంటి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కసిరెడ్డి రాజ్ ప్లస్ మిథున్ రెడ్డికి 100 కోట్లు అరబిందో వాళ్ళ చేత అప్పు ఇప్పించాను అంటున్నారు, 12% ఇంట్రెస్ట్ రేట్తో. ఆ పాలసీని ఫ్రేమ్ చేయాల్సింది ఎవరండి? నేను అదే అంటున్నా, పాలసీని ఫ్రేమ్ చేయవలసిన ఎక్స్పర్ట్స్, అందులో నిష్ణాతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండి పాలసీ ఫ్రేమ్ చేయాలా, ఎవరు ఆ కన్సర్న్డ్ మంత్రిత్వ శాఖ మంత్రి ఆధ్వర్యంలో. ఇది కదా ఫ్రేమ్వర్క్. మరి వీళ్ళందరూ కూర్చొని వీళ్ళింట్లో పాలసీ ఫ్రేమ్ చేయటం ఏంటి? కసిరెడ్డి రాజశేఖర్ డిస్టిలరీసో లేకపోతే డిస్ట్రిబ్యూషనో తీసుకోవడానికి 100 కోట్లు కావాల్సి వస్తే, ఈయన ప్రైవేట్గా అరబిందో నుంచి 100 కోట్లు, ఒక ఆదాన్ డిస్టిలరీస్కి 60 కోట్లు, ఇంకొక డిస్టిలరీస్కి ఒక 40 కోట్లు 12% ఇంట్రెస్ట్ ఈయన ఇప్పించడం ఎందుకు? అందులో మతలబ్ ఏంటి? రెండో అంశం, అంత పెద్ద అమౌంట్లో డబ్బులు వీళ్ళకి అడ్జస్ట్ చేయమని ప్రైవేట్గా ఎవరు, బిగ్ బాస్ ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పలేదు అంటున్నాడు. చెప్పకుండా ఇవన్నీ ఎట్లా జరిగినాయి? వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం మీద అయితే స్కామ్ జరిగిందనేది ఈయన మొదల నుంచి అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, స్కామ్ జరిగితే అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు? ఇప్పుడు ఆ దిశగా సిట్టు వాళ్ళు ఎందుకు ప్రయత్నం అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగించటం లేదు? మూడోది, మిథున్ రెడ్డి ఇన్నిసార్లు ఎస్కేప్ అయ్యారు, కసిరెడ్డి ఇప్పుడు 4 సార్లు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి 4 సార్లు నోటీస్ ఇస్తే ఆయన ఎస్కేప్ అయ్యాడు, ఎక్కడుందో తెలియదు అంటున్నారు. ఆయనకి సహకరిస్తుంది ఎవరు? ఎవరో సహకరించి ఆయన దొరకకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈ కేసు రిజిస్టర్ అయింది సెప్టెంబర్ 2024లో అండర్ సెక్షన్ 420, 409, 120B కింద రిజిస్టర్ అయింది. సబ్సిక్వెంట్గా సిట్ ఫామ్ అయింది కూడా 5th February 2025లో సిట్ ఫామ్ అయింది. అప్పటి నుంచి కూడా ఇన్ని రోజులుగా ఈ దొరకకుండా పోతున్న వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి టైం అంతా డిలే చేసుకుంటూ నాన్సుడు వ్యవహారంగా సిట్ ఎందుకు వ్యవహరిస్తుంది? అసలు ఎవరు అల్టిమేట్ బెనిఫిషరీ? దీనికి బాధ్యత, నైతిక బాధ్యత వహించవలసింది ఎవరు? ఆ రోజుల్లో పరిపాలించిన కన్సర్న్ మంత్రి నారాయణ స్వామి అన్న అయి ఉండాలా? లేదా అప్పట్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగింది? అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆ ముఖ్యమంత్రిది కదా. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లకుండా ఈ విధంగా అంటే టైం డిలే చేసుకుంటూ అతను దొరకలేదు ఇతను దొరకలేదు అని ఎందుకు చేస్తూ ఉన్నారు సిట్టు? ఎవరు సహకరిస్తున్నారు వాళ్ళకి? ఈ గవర్నమెంట్లో కూడా
ఆ వాసనలో ఉన్న వాళ్ళు ఉండేమన్నా సహకరిస్తున్నారా అని అనుమానాలు తెలుగు రాష్ట్ర ప్రజల్లో కొంత కలుగుతూ ఉంది ఈ డిలే అవటం వల్ల. ఇంకొక విషయం, ఈ సాయి రెడ్డి ప్రస్తావిస్తున్న మాటలు మనం ఒకసారి చూసినట్టయితే, జగన్ రెడ్డి గారి మీద ఆయన ఏమన్నా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే తెలీదు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అడగండి అంటున్నాడు. మిథున్ రెడ్డి పాత్ర గురించి చెప్పమంటే ఓపెన్గా చెప్పట్లేదు. మూడో అంశం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్కి రావాల్సిన రోజు రాలేదు, తర్వాత రోజు వచ్చాడు, అది కూడా ఆఫ్టర్నూన్ వచ్చాడు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, నోవోటెల్ హోటల్లో ఈయన్ని కొంతమంది కలిశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు. ఇన్వెస్టిగేషన్కి అంటే విచారణకి వెళ్ళటానికి ముందు విజయసాయి రెడ్డిని విచారణకి ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు మార్నింగ్ విజయవాడ నోవోటెల్ హోటల్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పెద్దలు ఆయన్ని కలిసి డిస్కషన్ చేసిన తర్వాత ఈయన విచారణకు వచ్చాడు. ఇవన్నీ పరిశీలించినప్పుడు ఈ చిన్న చిన్న పాత్ర పోషించిన వాళ్ళు, మీరు ఇందాక అన్నట్టుగా కొరియర్స్గా వ్యవహరించిన వాళ్ళు, లేదా ఈ అసలు స్క్రిప్ట్ ఎవరిచ్చారో ఆ స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ వీళ్ళంతా డబ్బు సంచులు ఇదర్ కమాల్ ఉదర్ కమాల్ ఇదర్, ఈ విధంగా బిహేవ్ చేశారు కరెక్టే, వీళ్ళు పాత్ర పోషించారు కరెక్టే. కానీ అసలు ఎవరు అల్టిమేట్ బెనిఫిషరీ అనే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఈ హౌ లాంగ్ దిస్ సిట్ ఇన్వెస్టిగేషన్ విల్ కంటిన్యూ? ఇప్పటికే మనకి 6-7 months అయిపోతూ ఉంది. మరి ఇప్పటికి కూడా అసలు ప్రధాన సూత్రధారి దిశగా ఎందుకు సిట్టు అడుగులు వేయట్లేదు? ఎందుకంటే లేట్ చేస్తూ ఉంది, అతను కనిపించట్లేదు, విచారణకు సహకరించట్లేదు. మరి ఎంతకాలం ఇట్లా ఈ విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు సిట్టు? నిజాలు తేల్చవలసిన అవసరం ఉంది కదా. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో 3250 షాప్స్లో క్యాష్ రూపంలోనే ఎందుకు సేల్స్ జరిగినాయి? డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడి నుంచి షాప్స్కు రావాల్సిన లిక్కర్, ఈ ఇందాక విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్లో చెప్పినట్టుగా ఆయన 3 డిస్టిలరీస్ మేనేజ్ చేస్తున్నాడు. ఆదాన్ డిస్టిలరీస్, ఇంకో డిస్టిలరీ పేరు ఏదో ఆయన చెప్పాడు, ఆయన ప్రస్తావించినవి. సో ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, సెంటినీ డిస్టిలరీస్, ఈ లీలా డిస్టిలరీస్, ఈ పర్టికులర్ 5-6 డిస్టిలరీస్ నుంచే ఎందుకు కొన్నారు? రెండో అంశం, ఇప్పుడు వెలుగులోకి ఎక్కడ స్కామ్ జరిగిందని ఒకసారి చూసినట్టయితే, వీళ్ళకి అసలు డిస్టిలరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేని వాళ్ళని కూడా కొన్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వేరే వాడి దగ్గర కొనుక్కొచ్చి షాపులకు అమ్మారు. అది క్యాష్. ఆ క్యాష్ అమ్మిన తర్వాత ఒక్కొక్క కేసుకి 150 నుంచి 450 రూపాయలు కమిషన్ అంటున్నారు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ జరగటం వల్ల అకౌంట్ ఫర్ అవ్వకుండా క్యాష్ ఈ షాపుల నుంచి క్యాష్ నేరుగా కసిరెడ్డి రాజు నేతృత్వంలో పెద్ద ఒక 7 అంచెల వ్యవస్థ అంట. ఈ మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు క్యాష్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, తాడేపల్లి, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిందని కూడా ఎంపీ గారు పార్లమెంట్ స్థాయిలో ప్రస్తావించడం జరిగింది. సో ఇంత పెద్ద ట్రాన్సాక్షన్, ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు, భారతదేశంలో కంటే ఇంత పెద్ద, అన్నిటికంటే పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు వేగవంతంగా సిట్టు దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, దీనికి అసలు ప్రధానమైన రెస్పాన్సిబుల్ పర్సన్స్ను వదిలేసి ఈ కసిరెడ్డి రాలేదు, మిథున్ రెడ్డి రాలేదు, సాయి రెడ్డిని పిలిచాము ఆయన రాలేదు, సో ఈ డిలేస్ కాకుండా చూడవలసిన బాధ్యత కూడా సిట్టు మీద ఉంటుంది కదా. ఆ విధంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నిన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ 100 కోట్ల ట్రాన్సాక్షన్ గురించి చెప్పాడు సార్. అసలు ప్రభుత్వం పాలసీ ప్రకటించక ముందు వాళ్ళు వ్యాపారానికి సిద్ధమైపోయారంటే ముందే వాళ్ళు స్కెచ్ వేసుకుని వాళ్ళు మాట్లాడేసుకొని, అంటే ప్రభుత్వం మద్యం షాపులు ఎలా నడపాలి ఏంటనేది వీళ్ళే డిసైడ్ చేసేసుకొని 100 కోట్లు అప్పు తీసుకున్నాం అంటున్నారు. వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు సంబంధిత మంత్రిత్వ శాఖ కానీ సంబంధిత సెక్రటరీ కానీ వీళ్ళు ఏం చేస్తున్నట్టు, వీళ్ళు ఎందుకు అడ్డుకోవాలి ఆ రోజు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్కి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 250 డిస్టిలరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి షాపులకు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు టోటల్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న లేదా నడుస్తున్న డిస్టిలరీస్ను వీళ్ళు కబ్జా పెట్టుకున్న ఈ 7-8 డిస్టిలరీస్ దగ్గర నుంచే క్యాష్ రూపంలో ఎందుకు మెటీరియల్ అటు ఇటు క్యాష్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అయింది. రెండోది, ఆ బ్రాండ్స్ కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన బ్రాండ్స్ మాత్రమే అందులో అమ్మారు. అందులో ఈ వేరే ఏ రాష్ట్రాల్లో దొరకని బ్రాండ్స్, పిచ్చి బ్రాండ్స్ పెట్టారు, ప్రజల ఆరోగ్యం మీద ఆటలాడుకున్నారు. మూడో విషయం ఇంకోటి ఏం జరిగిందంటే, డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్తే గవర్నమెంట్ డ్యూటీ పే చేయాలి. సో డ్యూటీ కూడా ఎక్కొడుతూ అది కూడా వీళ్ళ జేబుల్లో నింపుకునే విధంగా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ లేదా డిస్ట్రిబ్యూషన్ నుంచి షాప్ నుంచి క్యాష్ మళ్ళీ బ్యాక్ టు ప్యాలెస్ కసిరెడ్డి అని అతను ప్లాన్ చేశాడని చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు అసలు సూత్రధారిని పట్టుకోవడానికి ఇంకా ఎంతకాలం, ఎన్ని నెలలు టైం పడుతుంది? ఇప్పటికే 6-7 monthsలో ఇప్పుడు వీళ్ళు సాధించింది సిట్ ఏంటి అంటే, కసిరెడ్డి దొరకట్లేదు, మిథున్ రెడ్డి సహకరించట్లేదు, సాయి రెడ్డి విచారణకి లేట్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా హౌ లాంగ్ దిస్ సిట్ విల్ వెయిట్
ఫర్ ద ఇన్వెస్టిగేషన్ టు కంప్లీట్ అనేది ఇప్పటికే అర్థం కాని అంశంగానే క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. ఇంత సీరియస్ మ్యాటర్ ఉన్నప్పుడు మరి వేగవంతం చేయాల్సిన అవసరం ఉందా లేదా, అల్టిమేట్ బెనిఫిషరీ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, మరి వీళ్ళ దొరకకుండా పోతే అట్లా వదిలేస్తారా, ఎంతకాలం వదిలేస్తారా అనే క్వశ్చన్స్ ఇప్పటికే క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. మనం గమనిస్తే సార్, కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేసి అతను ఏదో భూతంలాగా చూపించి మిగతా వాళ్ళందరూ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ని బయటపెట్టే అవకాశం కనపడట్లా. ఇక్కడ రెండు అంశాలు, రెండు యాంగిల్లో దీన్ని మనం చూడవచ్చు. ఒకటి, అల్టిమేట్ ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, ఎవరి బెనిఫిట్స్ కోసం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ దందాన్ని నడిపించాడు అనే విషయం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా తెలుసుకొని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అసలు వాళ్ళని పట్టుకునే మార్గం సిట్టు ఆలోచన అయ్యి ఉండి ఉండవచ్చు. ఒకటి. రెండో అంశం, నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడిన అంశంలో కూడా ఎంతసేపటికి ఫోకస్ పాయింట్ కసిరెడ్డి రాజు అనే చెప్తున్నాడు. బిగ్ బాస్ ఎవరంటే తెలియదు అంటున్నాడు, మిథున్ రెడ్డి పాత్ర అంటే తెలియదు, కసిరెడ్డిని అడగండి అంటున్నాడు. అంటే దీన్ని బట్టి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఒక అతన్నే ముందు పెట్టి అతన్నే దోషిగా చేసి అతన్నే ప్రధాన నిందితుడిగా చేసి ఈ అస్సలు వాళ్ళని అప్పట్లో ఉన్న బిగ్ బాస్ని అంటే స్క్రీన్ మీదకి రాకుండా చేసే వ్యూహంలో భాగంగా విజయసాయిరెడ్డి ద్వారా మాటల్లో కూడా మనకు అనిపిస్తూ ఉంది, నిశ్చితంగా గమనించినట్టయితే ఆయన మాట్లాడిన మాటలు. విజయసాయిరెడ్డి భయంతోనో లేకపోతే భక్తితోనో లేకపోతే వ్యూహంలో భాగంగా అలా మాట్లాడాడో తెలియదు, కానీ కాకపోతే బిగ్ బాస్ తప్పుకునే అవకాశం అయితే ఈ స్కామ్లో కనబడట్లా. అల్టిమేట్గా ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పట్టుకున్నారని అనుకుందాం, విచారణకు వచ్చాడు అని అనుకుందాం, అవును నేనే చేశా అన్నప్పుడు నీకు ఎవరు సహకరించారు, ఎవరు చేయమని చెప్పారు, అసలు ఈ టోటల్గా ఎక్కడ జరిగింది, ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అనే విషయాలు ఖచ్చితంగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. కొంత టైం పడితే పడుతుండొచ్చు. సో అప్పుడు మరి అప్పట్లో పనిచేసిన ముఖ్యమంత్రి బాధ్యత లేదా? రెండో అంశం, అప్పట్లో ఆ కన్సర్న్ మంత్రిత్వ శాఖ మంత్రి అసలు ఇన్వాల్వే చేయలేదా? మరి వీళ్ళందరూ కూర్చొని లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయటం ఏంటి? రెండోది, డిస్టిలరీస్కి మద్యం షాపులకు సప్లై చేసిన షాపుల్లో అదే డిస్టిలరీస్గా చెప్పబడుతున్న కొత్తగా కన్స్టిట్యూట్ చేసిన కంపెనీస్లో అసలు ఏమి అంటే బ్యాలెన్స్ షీటో లేకపోతే వాళ్ళ టర్న్ ఓవరో లేకపోతే వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీయో అంచనాలను ప్రాతిపదికంగా పర్టికులర్గా ఓన్లీ 7-8 డిస్టిలరీస్కి ఆర్డర్ ఎలా వెళ్ళినాయి, ఎందుకు వెళ్ళినాయి అంటే కొన్ని సంస్థలు ఇందులో ఈ పాలసీ ఫ్రేమ్ చేసిన తర్వాత కూడా ఎస్టాబ్లిష్ అయిన సంస్థలు కూడా కొన్ని ఉన్నట్టుగా మనకు తెలియవచ్చింది. నిన్న మొన్నటి వరకు ఆదాన్ డిస్టిలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయిరెడ్డి గారికి సంబంధించిందని వెలుగులోకి వచ్చింది. ఈరోజు ఈయన తప్పుకునే ప్రయత్నంలో భాగంగా అది కసిరెడ్డే ఫ్రేమ్ చేశాడు ఆ డిస్టిలరీ, దానికి నేను అమౌంట్ కూడా ఇది 60 crores ఇప్పించడం జరిగింది అరవింద్ వాళ్ళ ద్వారా అని చెప్తా ఉన్నాడు. సో ఇదంతా కూడా అందరికీ పాత్ర ఉన్నమాట నిజమే ఆ విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా, కాకపోతే అసలు సూత్రధారిని పట్టుకునే ప్రయత్నంలో లేట్ లేకుండా వీళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాన్సన్ట్రేషన్ ఆ విధంగా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది సిట్కి. ఇప్పుడు ఒక పాలసీ చేసినప్పుడు లేదంటే ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు సంబంధిత మంత్రి తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఆ ఫైల్ మీద మంత్రి సంతకం చేయాల్సిందే. మరి సంతకం చేసిన మంత్రిని పిలిచి విచారిస్తే అన్నీ తెలిసిపోతాయి కదండి. ఇప్పుడు ఎవరు సైన్ చేయాలా, క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా, క్యాబినెట్ అప్రూవల్లో కన్సర్న్ మంత్రిత్వ శాఖ సైన్ ఉందా లేదా, కన్సర్న్ మంత్రిత్వ శాఖలో ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ సైన్ ఉంది, ఇది ప్రధానంగా అఫీషియల్ డాక్యుమెంట్ అయితే అదే కదా. కాకపోతే ఇదంతా పక్కన పెట్టి వీళ్ళు ఈ కోటరీగా చెప్పబడుతున్న లేదా ఈ అసలు ఎక్స్పర్ట్స్ కాని వాళ్ళు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వాళ్ళ ఇంట్లో లిక్కర్ పాలసీ గురించి డిస్కషన్ చేస్తున్నారంటే అది పాలసీ ఏ విధంగా తయారు చేశారు, ఎందుకోసం తయారు చేశారు, అందులో అసలు ఐడియా ఏమై ఉండొచ్చు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎంత స్కామ్ కోసం వీళ్ళని పెట్టుకొని ఈ డిస్కషను పాలసీ ఫ్రేమ్ జరిగి ఉంటుంది అంటే ఎక్కడ స్కామ్ ముందుగానే ప్లాన్ చేసుకొని ఆలోచన చేసుకొని వీళ్ళ ద్వారా వీళ్ళు కథ అంతా నడిపించారు అంటే ఎవరు నడిపించారు, బాధ్యత ఎవరిది అనేది కూడా మనం సూక్ష్మంగా ఆలోచిస్తే అర్థమవుతుంది మనకు కూడా. ఆ దిశగా కూడా సిట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, అసలు వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే ప్రజల్లో ఉన్న చర్చ కూడా ఇప్పుడు అదే సార్. వీళ్ళ కుంభకోణం వీళ్ళ స్కాము ఎవరేం చేశారనేది సెకండరీ. అసలు ప్రధాన పాత్ర పోషించింది క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ఏ పాలసీ అయినా బయటకు వస్తుంది. ఆ క్యాబినెట్కి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రిని సంబంధిత మంత్రి నారాయణస్వామిని వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళని విచారిస్తే ఈ గోలంతా లేదు కదా, అన్నీ బయటకు వస్తాయి కదా అంటున్నారు. ఖచ్చితంగా అదొక అనుమానం ప్రజల్లో స్ట్రాంగ్గా వినిపిస్తూ ఉంది. రెండోది, వీళ్ళు టైం డిలే చేయడం కోసం వీళ్ళందరినీ వీళ్ళంతా కొరియర్స్ లాగా అటు ఇటు వ్యవహరించిన బాపతే కదా. అసలు ఇప్పుడు క్యాబినెట్లో అప్రూవల్ అయి ఉండాలి కదా, ఇది కన్సర్న్ మినిస్టర్ గారు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ సైన్ చేసి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు
అల్టిమేట్గా అఫీషియల్గా నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ దిశగా కూడా వీళ్ళు ప్రయత్నం చేయాలా. కాకపోతే వీళ్ళ ద్వారా వాళ్ళ పేరు చెప్పించి వాళ్ళని పిలవాలని ఆలోచిస్తున్నారో ఏమో తెలియదు. కానీ ఇది అనవసరంగా డిలే అవుతున్న ప్రక్రియగా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇది కొలిక్కి రావట్లేదు అన్న కొద్దిగా అసంతృప్తి అయితే వస్తూ ఉంది. ఇంకొక ప్రచారం ఏంటంటే రాజకాశిరెడ్డి విదేశాలు పారిపోయాడు లేదా అటు ఇటు అని చెప్తున్నారు. హైదరాబాద్లో 15 మంది సెర్చ్ చేస్తున్నారు, దొరకలేదు అంటున్నారు. ఇంకొక వాదన ఏంటంటే వాసుదేవరెడ్డి కూడా ఇలానే యలహంక ప్యాలెస్ పక్కన లాడ్జ్లో దొరికాడు. ఆయన బయట లాడ్జ్లో ఉన్నాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి యలహంక ప్యాలెస్లోనే జగన్ సమక్షంలో ఉన్నాడు, అక్కడే షెల్టర్ తీసుకున్నాడు. వీళ్ళు యలహంక ప్యాలెస్ మీద రైడ్ చేస్తే దొరుకుతాడు కదా, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ మాట బలంగా ప్రజల్లో వినిపిస్తూ ఉంది. ఎందుకు అంటే గతంలో ఎవరైతే అక్రమ కేసుల్లో విచారణకు రమ్మని పిలిచారో, విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్ళంతా కూడా గతంలో బెంగళూరు ప్యాలెస్ అడ్డాగా బేస్ చేసుకొని, అసలు ఆ బెంగళూరు ప్యాలెసే ఇటువంటి వాళ్ళకి ఒక అడ్డా షెల్టర్ లాగా ఉంది. చాలా సందర్భంలో వాళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు అనే ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో ఈ కసిరెడ్డి కానీ, లేకపోతే మిథున్ రెడ్డి కానీ, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ ఇట్లా తప్పించుకొని ఎవరైతే తిరుగుతున్నారో వీళ్ళకి అడ్డాగా ఆశ్రమం కల్పిస్తుంది బెంగళూరు ప్యాలెస్ అని ఒక వార్త వినిపిస్తుంది. ఎందుకంటే అంతకంటే సేఫ్ ప్లేస్ ఇంకొకటి ఉండదా కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ దిశగా కూడా ఈ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము విచారణ బృందం కూడా ఆ దిశగా ఆలోచన చేసి ఇంకా వేగవంతం కనుక చేసినట్టయితే విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన ముద్దాయిలు జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారాయణ స్వామి అని అంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.